దీనికంటే ముందు క్లాస్లో మనం ఆర్థో సెంటర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆర్థో సెంటర్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. బట్ ఒకసారి రీక్యాప్ చూద్దాం. ఆర్థో సెంటర్ అంటే ఏంటిదో. ఒక ట్రయాంగిల్ ఉంది అనుకుందాం. ఫర్ సపోజ్ ఇలాంటి ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ ఏ బి సి అనుకుంటున్నాం. ఓకే, దీనికి ఆల్టిట్యూడ్స్ ఇస్తున్నాం. ఆల్టిట్యూడ్స్ అంటే ఏంటి? రైట్, ఆల్టిట్యూడ్స్ అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ కాదు. ఆల్టిట్యూడ్స్ అంటే అపోజిట్ వెర్టెక్స్ నుంచి 90 degrees. దీనికి మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు. ఆల్టిట్యూడ్ అంటే హైట్, ఎత్తు అని అర్థం. రైట్, ఉన్నతి. అట్లా చూసిన తర్వాత ఏ వెర్టిసెస్ నుంచి చూసినాం, అట్లనే బి వెర్టిసెస్ నుంచి, సి వెర్టిసెస్ నుంచి, ఇట్లా 3 వెర్టిసెస్ నుంచి వచ్చిన దాంతో ఒక మధ్యలో ఒక సెంటర్ ఫామ్ అయింది. దాన్ని ఆర్థో సెంటర్ అంటారు. రైట్, ఇంతకుముందు క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆర్థో సెంటర్ తర్వాత ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్ గురించి తెలుసుకుందాం. చాలా డెప్త్గా తెలుసుకుందాం. ఇక మళ్ళీ మర్చిపోకుండా ఒకసారి ఫస్ట్ ఇన్ సెంటర్ అంటే ఏంటో చూద్దాం. రైట్, ఇన్ సెంటర్ ఇది హెడింగ్. ఇన్ సెంటర్ అంటే ఏంటిది అంటే యాంగులర్ బైసెక్టర్స్ అంటే ఏంటి? యాంగులర్ బైసెక్టర్స్ అంటే ఏంటి అంటే ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది అనుకుంటే ఈ ట్రయాంగిల్ 30 degrees, ఇక్కడ యాంగిల్ 30 degrees ఉంది అనుకుందాం. ఫర్ సపోజ్ దీన్ని హాఫ్గా కట్ చేస్తూ ఒక లైన్ వెళ్ళింది అనుకో, దీన్ని యాంగులర్ బైసెక్టర్ అంటారు. అంటే ఒక యాంగిల్ని హాఫ్గా డివైడ్ చేస్తుంది అనమాట. ఇది ఫర్ సపోజ్ 60 degrees ఆర్ 70, వాట్ ఎవర్ ఎంతో ఉంది అనుకుందాం. ఇప్పుడు దీన్ని హాఫ్గా డివైడ్ చేసి ఇంకొక లైన్ పోయింది అనుకో, దాన్ని యాంగులర్ బైసెక్టర్ అంటారు. రైట్, యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంటిది? మరొకసారి, యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంటిది అంటే ఒక ట్రయాంగిల్, ఏదైనా ఒక ట్రయాంగిల్ ఉంది, ఆ ట్రయాంగిల్ని ఇది ఎంత డిగ్రీస్ అయితే ఉంటుందో దాన్ని హాఫ్గా, దీన్ని హాఫ్గా డివైడ్ చేస్తుంది. దీన్ని యాంగులర్ బైసెక్టర్ అంటారు. రైట్, ఒకవేళ ఇలా ఉందనుకో ట్రయాంగిల్, దీన్ని కూడా హాఫ్గా డివైడ్ చేస్తుంది, దీన్ని కూడా హాఫ్గా డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా యాంగిల్ అంతే ఉంటుంది. అట్లా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ ద యాంగులర్ బైసెక్టర్స్ ఇస్ కాల్డ్ ఇన్ సెంటర్. అంటే చూద్దాం ఒకసారి. ఒక ట్రయాంగిల్ ఉంది. రైట్, ఈ ట్రయాంగిల్ని యాంగులర్ బైసెక్టర్, దీనికి యాంగులర్ బైసెక్టర్ ఇది, దీనికి యాంగులర్ బైసెక్టర్ ఇది, దీనికి యాంగులర్ బైసెక్టర్ ఇది, హాఫ్ డివైడ్ చేస్తున్నాయి. ఈ పాయింట్ని ఇన్ సెంటర్ అంటారు. ఈ పాయింట్ని ఇన్ సెంటర్ అంటారు. రైట్, ఒకటి ఈజీగా గుర్తుంచుకోవడానికి ఏబిఐ అని గుర్తుంచుకోండి. యాంగులర్ బైసెక్టర్ ఇన్ సెంటర్, చాలా ఈజీగా గుర్తుంటుంది అనమాట. రైట్, ఇది ఇన్ సెంటర్ గురించి. నెక్స్ట్ సర్కమ్ సెంటర్, లాస్ట్ అండ్ ఫైనల్ సర్కమ్ సెంటర్ గురించి. సర్కమ్ సెంటర్, అసలు సర్కమ్ సెంటర్ అంటే ఏంటిది? ఇప్పుడు ఇన్ సెంటర్ గురించి చూసినాం కదా. ఇన్ సెంటర్, ఇక్కడ ఈ ఇన్ సెంటర్ను ఉపయోగించి ఒక సర్కిల్ గీయచ్చు లోపల మనం. రైట్, అప్పుడు ఇది రేడియస్ అవుతుంది అనమాట. ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది. రైట్, అంటే ఇన్ సెంటర్ అంటే లోపల సర్కిల్ ఉంటుంది అనమాట. ఒక ట్రయాంగిల్ లోపల ఈ పాయింట్స్ని ఉపయోగించి లోపల ఒక సర్కిల్ ఎగ్జాక్ట్గా గీయచ్చు అనమాట. అన్ని సైడ్స్ని టచ్ అవుతుంది. ఈ మిడ్ పాయింట్ని టచ్ అవుతుంది, ఈ మిడ్ పాయింట్ని టచ్ అవుతుంది. మిడ్ పాయింట్ అని కాదు, ఈ లైన్ని టచ్ అవుతుంది, ఈ లైన్ని టచ్ అవుతుంది, ఈ లైన్ని టచ్ అవుతుంది. ఇట్లా 3 లైన్స్ని టచ్ అయ్యేటట్టు ఒక సర్కిల్ గీయచ్చు ఇన్ సెంటర్లో. అదే సర్కమ్ సెంటర్ గురించి చూద్దాం ఒకసారి. సర్కమ్ సెంటర్ అంటే ఏంటిది అంటే ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని చెప్పిన కదా ఇందాక. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏంటిది? ఒక లైన్, ఒక ట్రయాంగిల్ ఉంది అనుకున్నాం. దీనికి ఏబిసి వర్టిసెస్ ఉంటే దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏదవుతుంది? మిడ్ పాయింట్ నుంచి పోవాలి, 90 degrees ఉండాలి. దీన్ని పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటారు. ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్. రైట్, ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్. అలాగే అన్ని సైడ్స్కి, ఇప్పుడు బీసీ సైడ్కి ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఏసీ సైడ్కి ఇంకోటి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఉంటుంది, ఏబీ సైడ్కి ఇంకొక పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఉంటుంది. అట్లా అన్ని పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ తీసుకుంటే ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ని సర్కమ్ సెంటర్ అంటారు. ఒకసారి చూద్దాం. రైట్, ఒక ట్రయాంగిల్ ఉంది. రైట్, దీనికి మిడ్ పాయింట్ నుంచి 90 degrees పోతుంది ఒక లైన్. ఈ వెర్టిసెస్ నుంచే పోవాలి అన్న రూల్ ఏం లేదు. ఇక్కడ పోలేదు కదా, సేమ్ యాజ్ యూజువల్. ఇక్కడ కూడా సంథింగ్ ఇలా ఉంటుంది అనుకుందాం, ఇక్కడ కూడా ఇట్లా ఉంటుంది అనుకుందాం. ఈ పాయింట్ని సర్కమ్ సెంటర్ అంటారు. ఈ సర్కమ్ సెంటర్ ఉపయోగించి ఈ వర్టిసెస్, ఏబిసి వర్టిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగులుతూ వెళ్ళే ఒక సర్కిల్ గీయచ్చు అనమాట. ఇట్లా
రైట్. దీన్ని సర్కమ్ సెంటర్ అంటారు. ఇన్ సెంటర్ అంటేనేమో వీటి సైడ్స్కి తగులుతున్న ఒక లోపల సర్కిల్ గీయచ్చు. ఇక్కడనేమో యాంగులర్ బైసెక్టార్స్ తీసుకున్నాము, ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ తీసుకున్నాము, అంతే తేడా. రైట్. అంటే ఇక్కడ ఈజీగా గుర్తుంచుకోవడానికి లైక్ పీబీసీ అని రాద్దాం. ఇది ఏబిఐ, ఇది పీబీసీ, ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇన్ సెంటర్లోనేమో ఏబిఐ, ఇక్కడనేమో పీబీసీ. రైట్. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన థీరం ఏదైనా ఉందా అంటే మ్యాథ్స్లో పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఇది చాలా ఇంపార్టెంట్ థీరం యాక్చువల్గా. దీన్ని సాల్వేషన్ అంటే థీరం ఎట్లా వచ్చింది అవసరం లేదు మనకి, బట్ ఇందులో ఉండే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒక ట్రయాంగిల్ ఉంది, ఏంది పైథాగరస్ థీరంని అప్లై అయ్యే ట్రయాంగిల్స్ అన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను నేను. రైట్. వీటికి నేమ్స్ ఏబిసి ఇచ్చిన, బి దగ్గర 90 degrees ఉంది అని నేను తీసుకున్నా. రైట్. ఇప్పుడు లైక్ ఒక ఇది ఏ పాయింట్, రైట్, ఇది సి పాయింట్, ఇది బి పాయింట్ అనుకుందాం. ఇప్పుడు ఏ అనేటి అతను సి దగ్గరికి వెళ్ళాలంటే షార్టెస్ట్ రూట్ ఏమైనా ఉందా అంటే అతను ఏ నుంచి బీకి వచ్చి బి నుంచి సికి వెళ్ళి అట్లా లాంగెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. షార్టెస్ట్ డిస్టెన్స్ ఏది అంటే ఇది. రైట్. దాన్ని హైపోటెనస్ అంటారు, కర్ణము సంథింగ్, హైపోటెనస్. రైట్. దీని ఇప్పుడు ఇది యాంగిల్ కాబట్టి ఇది హైపోటెనస్, అతి తక్కువ దూరం ఏదైతే ఉంటుందో దాన్ని హైపోటెనస్ అంటారు. రైట్. ఇందులో హైపోటెనస్ ఇది. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ హైపోటెనస్ గురించి ఒక ఈజీ ఫార్ములా ఉంటుంది. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. రైట్. ఇది అన్ని రైట్ యాంగిల్ థీరమ్స్కి ఇది వర్క్ అవుతుంది అన్నమాట థీరం. ఇది ఆల్ ఇన్ వన్ థీరం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇప్పుడు ఇది 3 centimeters ఉంది అనుకుందాం, ఇది 4 centimeters ఉంది అనుకుందాం. అప్పుడు హైపోటెనస్ ఎంత అని అడుగుతాడు, లేదా షార్టెస్ట్ డిస్టెన్స్ అడుగుతాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 kilometers, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 kilometers. ఏ అతను సి దగ్గరికి రావాలంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతాడు. లేకుంటే ఇది 3 centimeters ఉంది, ఇది 4 centimeters ఉంది, హైపోటెనస్ ఎంత అని అడుగుతాడు. ఏం చేయాలి? సేమ్ ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎట్లా చేస్తాం? ఏబి స్క్వేర్ అన్నారు కదా, ఏబి స్క్వేర్ ఏంది 3 square ప్లస్ బీసీ స్క్వేర్ ఏంది 4 square ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. రైట్. 3 square అంటే 9 ప్లస్ 4 square అంటే 16 ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే 5 అన్నట్టు. ఇక్కడ ఏమొచ్చింది? ఇది 5 వచ్చింది. రైట్. ఇంకా ట్రయాంగిల్ గురించి ఏమైనా బేసిక్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. అన్ని బేసిక్స్ ఒకసారి ఫటాఫట్ కవర్ చేసేద్దాం. కవర్ చేసినాక మోడల్స్కి వెళ్దాం. రైట్. లైక్ ఒక ట్రయాంగిల్ ఉంది అనుకుందాం, ఏదో ఒక ట్రయాంగిల్ ఉంది. రైట్. ఈ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉండాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ 3 vertices గ్యారంటీగా ఉంటేనే దాన్ని ట్రయాంగిల్ అంటారు. 3 కంటే ఎక్కువ ఉంటే 4 ఉన్నాయనుకో స్క్వేర్, పారలోగ్రామ్ అట్లా వేరే అంటారు. 3 ఉంటే ట్రయాంగిల్. ట్రై అంటే 3 యాంగిల్స్ ఉన్నాయన్నమాట. 1 2 3 యాంగిల్స్ 3 sides. ఈ వర్టిసెస్ని యాజ్ యూజువల్గా ఏబిసి అనుకుంటున్నా. రైట్. ఇప్పుడు ఈ లోపల ఉండే యాంగిల్స్ మొత్తం యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అంటే ప్రతి లోపల యాంగిల్స్ అన్నిటిని ప్లస్ చేస్తే గ్యారంటీగా 180 degrees తోటి సమానం ఉంటుంది. రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ యాంగిల్ని ఎక్స్ట్రా విడదీస్తున్నాం అన్నమాట. ఇంకా ఇప్పుడు సంథింగ్ లైక్ ఇది 1 అనుకో, ఇది 2 అనుకుందాం, ఇది 3rd యాంగిల్ అనుకుందాం. రైట్. ఈ యాంగిల్ని నేను ఎక్స్టెండ్ చేస్తున్నా. ఈ యాంగిల్ అయితే ఉంటుందో దాన్ని ఎక్స్ అనుకుంటున్నా. రైట్. అలాగే ఈ యాంగిల్ని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నా, దీన్ని వై అనుకుంటున్నా. రైట్. దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నా, ఈ యాంగిల్ని జెడ్ అనుకుంటున్నా. ఇప్పుడు యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై ప్లస్ యాంగిల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 360 degrees అవుతుంది. రైట్. దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది? ఇంటీరియర్ యాంగిల్ సమ్ చేస్తేనేమో, అంటే లోపల ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ చేస్తేనేమో 180 వస్తుంది. అదే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బయట యాంగిల్స్ ప్లేస్ చేస్తేనేమో అది 360 వస్తుంది. రైట్. సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ ఆల్వేస్ 180 degrees అండ్ సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ ఆల్వేస్ 360 degrees. రైట్. అలాగే
ఇంకొక బేసిక్ చూద్దాం. ఏంది, ఒక ట్రయాంగిల్ ఉంది అనుకుందాం. ఫర్ సపోజ్ ఇట్లా ఉంది ట్రయాంగిల్. ట్రయాంగిల్లో బేసిక్ రూల్ ఏంటి అంటే ఇక్కడ సంథింగ్ 3, ఇక్కడ 4, ఇక్కడ 5 అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది అనుకుందాం. దీని ప్రాపర్టీ ఏంటంటే ఏ రెండు ట్రయాంగిల్ యొక్క సైడ్స్ని మనం ప్లేస్ చేసినా కానీ, అంటే ఈ రెండింటిని ప్లేస్ చేద్దాం. 4 + 3 ఎంత వస్తుంది? 7 వస్తుంది. ఈ 7 అన్నది దీనికంటే గ్యారంటీగా పెద్దగానే ఉంటుందంట. రైట్, ఈ 7 అనేది 5 కంటే గ్యారంటీగా పెద్దగానే ఉంది. అంటే ఈ రెండింటిని ప్లేస్ చేసినా కానీ దీనికంటే పెద్దగానే ఉంది. ఈ రెండింటిని ప్లేస్ చేద్దాం. 5 + 4, 5 + 4 ఏంది? 9. ఈ 9 అన్నది 3 కంటే పెద్దది. అట్లా బేసిక్ రూల్ ఏంటి అంటే ట్రయాంగిల్ యొక్క ఏ రెండు సైడ్స్ తీసుకున్నా కానీ అపోజిట్ సైడ్ కంటే పెద్దగానే ఉంటాయి అన్నమాట. ఈ రెండింటిని ప్లేస్ చేస్తే దీనికంటే పెద్దగానే ఉంటుంది. ఈ రెండింటిని ప్లేస్ చేస్తే దీనికంటే పెద్దగానే ఉంటుంది. ఈ రెండింటిని ప్లేస్ చేసినా దీనికంటే పెద్దగానే ఉంటుంది. ట్రయాంగిల్ యొక్క మెయిన్ ప్రాపర్టీ ఇది. రైట్, దీన్ని ఏమంటారు అంటే సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. రైట్ రైట్ ట్రయాంగిల్స్లో ఇంకొక ఇంపార్టెంట్ థీరం చూద్దాం. ఒకటి థీరం లాంటిది మనకు తెలుసు. ఏంది, ఒక స్ట్రైట్ లైన్ ఉంది అనుకుందాం. స్ట్రైట్ లైన్ యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది? ఎగ్జాక్ట్గా 180 degrees ఉంటుంది. రైట్, అలాగే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ ఇది యాంగిల్ 1 అనుకుందాం. రైట్, ఇది 2 సెకండ్ యాంగిల్, ఇది థర్డ్ యాంగిల్ అనుకుందాం. రైట్, ఇప్పుడు దీ యాంగిల్ని నేను ఇంటీరియర్ యాంగిల్ కదా, లోపల యాంగిల్ కదా, దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. నేను ఎక్స్టెండ్ చేస్తే ఇది యాంగిల్ 4 అవుతుంది. దీన్ని ఏబిసి అనుకుందాం. ఫర్ సపోజ్ ఏబిసి ట్రయాంగిల్లో ఇది యాంగిల్, ఇది 4th యాంగిల్. ఇప్పుడు ఈ 4th యాంగిల్ ఎంత ఉంటుంది అంటే ఎంత ఉంటుంది? ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ కదా, ఈ స్ట్రైట్ లైన్ ఇట్లా ఒక లైన్ వచ్చింది. ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? ఈ యాంగిల్ 30 degrees ఉంది అనుకో. ఫర్ సపోజ్ 30 ఉంటే ఇది ఎంత ఉంటుంది? 180 - 30 ఉంటుంది కదా. 180 degrees - 30 degrees ఉంటుంది అంటే 150 degrees ఉంటుంది ఇది. రైట్, అంటే ఈ యాంగిల్ 180 degrees ఉంటుంది అన్నట్టు అర్థం. ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఎక్స్టెండ్ యాంగిల్ కనుక్కోవచ్చు మనం. అంటే 180 మైనస్ చేస్తే సరిపోతుంది. అలాగే దీన్ని ఎక్స్టెండ్ చేసినా కానీ ఇది ఎంత ఉంటుందో దానికంటే 180 మైనస్ చేసేసి బయట ఉన్నది వస్తుంది. అలాగే దీన్ని ఎక్స్టెండ్ చేసినాం, ఇది 50 degrees ఉందనుకో, ఇది ఎంత ఉంటుంది? 180 - 50 degrees ఉంటుంది. రైట్, ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది అంటే యాంగిల్ 1 + యాంగిల్ 2 = 180 degrees. ఎట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఏంది, సేమ్ యాజ్ యూజువల్గా నేను ఒక డయాగ్రామ్ తీసుకుంటున్నా. ఒక ట్రయాంగిల్. రైట్, ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఏబిసి అనుకుంటున్నా. రైట్, ఇప్పుడు ఈ యాంగిల్ థర్డ్ యాంగిల్, ఈ యాంగిల్ ఫస్ట్ యాంగిల్, ఈ యాంగిల్ సెకండ్ యాంగిల్ అనుకుంటున్నా. ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? యాంగిల్ 4 వస్తుంది కదా. ఇదేంది? 180 - 4 అంటే ఇక్కడ 30 degrees ఉంటే ఇక్కడ 180 - 30 ఉంటుంది. ఇక్కడ 50 ఉంటే ఇక్కడ 180 - 50 ఉంటుంది. ఇక్కడ 90 ఉంటే ఇక్కడ 180 - 90 ఉంటుంది. రైట్, ఇప్పుడు ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఒక 50 degrees ఉంది అనుకుంటున్నా. ఇక్కడ ఫర్ సపోజ్ 50 degrees ఉంది అనుకుంటున్నా. అప్పుడు ఇక్కడ ఏముంటుంది? 180 - 50 ఉంటుంది. 180 - 50 అంటే 130 degrees ఉంటుంది. అంటే ఈ యాంగిల్ 130. ఇప్పుడు చూద్దాం ఒకటి. ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ ఎంతో కొంత ఉంటుంది. ఈ డిగ్రీస్ ఎంత ఉంటాయి? రెండు కలిపితే ఎంత ఉంటుంది? మొత్తం ట్రయాంగిల్లో యాంగిల్ 1 + యాంగిల్ 2 + యాంగిల్ 3 అనేది 180 degreesకి సమానం. రైట్, ఇప్పుడు యాంగిల్ 3 అనేది 50 అని మనకు తెలుసు. సో యాంగిల్ 3లో 50 సబ్స్టిట్యూట్ చేద్దాం. రైట్, 50 = 180. యాంగిల్ 2 + యాంగిల్ 3 యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా. ఓన్లీ నేను 3 ఇక్కడనే సబ్స్టిట్యూట్ చేసిన అంతే. రైట్, యాంగిల్ 1 + యాంగిల్ 2 = 180 - 50 = 130. రైట్, ఈ 130 వచ్చిందా? అంటే నేను ఏం చేసిన అంటే యాంగిల్ 3 అన్నది 3కి అపోజిట్ ఉన్న యాంగిల్ ఎంతైతే ఉందో 130, ఈ రెండు యాంగిల్స్ని ప్లేస్ చేసినా అది వచ్చింది 130. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో దాని నుంచి 180 మైనస్ చేసేస్తే ఈ రెండు యాంగిల్స్ని ప్లేస్ చేస్తే సమానం అవుతుంది. రైట్, యాంగిల్ 1 + యాంగిల్ 2 = ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ యాంగిల్ 3. యాంగిల్ 3కి ఉన్న అపోజిట్ ఏదైతే ఉంటుందో ఆ యాంగిల్కి సమానం అనమాట. రైట్, దీన్ని ఈజీగా చెప్పాలి అంటే ఇక్కడ చూడండి,
యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2. యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 అండ్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈ రెండు థీరమ్స్ అర్థం చేయించడానికి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. రైట్, ఈ థీరం ఒకసారి చూడండి, చూస్తే చాలా ఉపయోగపడవచ్చు. రైట్, జామెట్రీలో ఇంకొక థీరం, ఇది చాలా ఇంపార్టెంట్ థీరం ఎందుకంటే ఎన్టీపీసీలో చాలాసార్లు రిపీట్ అయింది. ఒకసారి చూద్దాం. యాంగిల్ బైసెక్టర్స్ అంటే ఏంటిది? ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నా, ఒక ట్రయాంగిల్ పెద్దగా తీసుకుంటున్నా. ఈ ట్రయాంగిల్ యొక్క యాంగులర్ బైసెక్టర్స్ ఎట్లుంటాయి? ఈ యాంగిల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ 60 degrees యాంగిల్ ఉంది అనుకో, 30 degrees హాఫ్గా డివైడ్ చేసే దాన్ని యాంగులర్ బైసెక్టర్స్ అంటారు. రైట్, యాంగులర్ బైసెక్టర్స్ అంటే ఇక్కడ ఎంత ఉంటుందో అక్కడ అంతా ఒక డివైడ్ చేసిన ఒక లైన్ ఉంది. అలాగే దీనికి ఇప్పుడు ఏబిసి అనుకుంటే, రైట్, సికి యాంగులర్ బైసెక్టర్ ఏబి నుంచి ఏది ఇది అవుతుంది, హాఫ్గా డివైడ్ చేస్తుంది. రైట్, ఇప్పుడు ఈ డివైడ్ చేస్తున్నప్పుడు ఈ యాంగిల్ ఏది, ఈ పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్ని నేను ఓ అనుకుంటున్నా. రైట్, ఈ పాయింట్ ఏంది? ఓ. ఇప్పుడు ఏమడుగుతున్నా అంటే యాంగిల్ బిఓసి ఏమవుతుంది అని అడుగుతున్నా. బిఓసి నేనేమి ఇచ్చిన? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఎక్స్ డిగ్రీస్ ఇచ్చిన. యాంగిల్ ఏ ఇచ్చి ఈ యాంగిల్ ఇచ్చి ఈ యాంగిల్ కనుక్కోమంటున్నా. రైట్, ఇది ఎట్లా చేస్తారు అంటే డైరెక్ట్గా ఏంది, ఇది ఇంటీరియర్ యాంగులర్ బైసెక్టర్స్ లోపల ఉన్నాయి కదా, ఇంటీరియర్. కాబట్టి యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees ప్లస్ యాంగిల్ A/2. అంటే ఏం చేయాలి? ఇక్కడ ఎంత ఉంది కావాలి అంటే దీన్ని హాఫ్ చేయాలి. ఇక్కడ ఇది హాఫ్ చేసి దానికి 90 కలపాలన్నమాట. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees ఇచ్చిండు. ఫైండ్ యాంగిల్ బిఓసి అన్నాడు. ఏం చేస్తాను నేను? బిఓసి అన్నాడు కదా, ఈ యాంగిల్ ఎంత అని అనుకోమన్నాడు. ఏం చేస్తా? 60/2 ప్లస్ 90 degrees చేస్తా. ఏమొస్తుంది? 120 degrees వస్తుంది. 60/2 అంటే 30, 120 degrees వస్తుంది. డైరెక్ట్గా ఇక్కడనే ఇదే పటం చూసేసి, ఇదే ట్రయాంగిల్ చూసేసి చెప్పేయాలి. ఏంది? యాంగిల్ ఏ అన్నది 90 degrees ఇచ్చిండు. అప్పుడు ఇది ఎంత అని అడుగుతుండు. డైరెక్ట్గా చెప్పేసేయాలి 45 ప్లస్ 90, రైట్, 135. డైరెక్ట్గా ఇది 135 అని చెప్పేసేయాలి. అంత ఫాస్ట్ ఉండాలి ఎందుకంటే ఇది ఆల్రెడీ రిపీట్ అయింది. ఏంది? ఒక ట్రయాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తా. ఒక ట్రయాంగిల్ ఉంది, రైట్, ఆ ట్రయాంగిల్ని యాంగులర్ బైసెక్టర్స్ ఇచ్చిండు. యాంగులర్ బైసెక్టర్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తాడు క్వశ్చన్లో. యాంగులర్ బైసెక్టర్స్ ఇచ్చిండు ఏబిసి, వీటిని పాయింట్ అవుతున్నది ఓ. రైట్, ఇప్పుడు ఏం చేసిండు? బిఓసి ఇచ్చిండు. యాంగిల్ బిఓసి అన్నది 60 degrees ఇచ్చిండు. 60 కాదు, లైక్ 90 degrees ఇచ్చిండు. అప్పుడు యాంగిల్ ఏ అన్నది ఎంత అని అడిగిండు. ఏం చేయాలి మనం? సేమ్ యాజ్ యూజువల్గా ఎప్పట్లానే యాంగిల్ ఏ అన్నది ఎక్స్ అనుకుందాం. సపోజ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees ప్లస్ యాంగిల్ A/2 కదా, అంటే x/2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఓసి ఇచ్చింది కాబట్టి 90. x/2 ఈజ్ ఈక్వల్ టు 90 - 90 0, x ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇట్లాంటి ట్రయాంగిల్ ఎటువంటి ఫామ్ కాదు అని అర్థం. అంటే 90 degrees ఉండదు అన్నట్టు ఎప్పుడు కూడా. రైట్, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పిన. 90 degrees ఇస్తే నో ఆన్సర్ అనమాట. ఒకవేళ 90 కాకుండా సంథింగ్ లైక్ 120 ఇచ్చిండు అనుకుందాం. యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 120 degrees ఇచ్చిండు. యాంగిల్ ఏ అన్నది ఎంత అని అనుకోమన్నాడు. ఏం చేస్తాం? సేమ్ యాంగిల్ బిఓసి 120 కాబట్టి 120 ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ యాంగిల్ A/2 x/2 అనుకుందాం. ఈ టెస్ట్ ఏమవుతుంది? 30 వస్తుంది. 30 ఈజ్ ఈక్వల్ టు x/2, దెన్ x ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఓ, ఆల్రెడీ పైన అదే చేసినాం కదా, రైట్, పైన అదే చేసినాం, మళ్ళీ అదే ఇక్కడ చూపించినాం. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్టీరియర్ యాంగిల్స్ గురించి చూద్దాం. ఇది ఇంటీరియర్ యాంగిల్ కదా. ఇంటీరియర్ యాంగిల్ అంటే ఏంటిది? ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉంది, దీనికి ఇది ఇంటీరియర్ యాంగులర్ బైసెక్టర్. రైట్, అంటే యాంగిల్ని హాఫ్గా డివైడ్ చేస్తుంది. ఎక్స్టీరియర్ అంటే ఏంటిదంటే ఇప్పుడు నేను ఈ లైన్ని ఇంకా పొడిగించిన, రైట్,
ఇప్పుడు దీనికి ఒక యాంగిల్ ఉంటుంది కదా, ఎంతో కొంత యాంగిల్ ఉంటుంది కదా. ఈ యాంగిల్ని రెండుగా అంటే హాఫ్గా విభజించేది ఎక్స్టీరియర్ యాంగిల్. అట్లనే దీన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా హాఫ్గా డివైడ్ చేసేది ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్ ఒక దగ్గర మీట్ అవుతుంది అనమాట, రైట్. ఇట్లా ఇంటీరియర్గా మీట్ అయినప్పుడు ఒక పాయింట్ ఎట్లయితే వస్తుందో అట్లనే ఎక్స్టీరియర్గా మీట్ అయినప్పుడు కూడా ఒక పాయింట్ వస్తుంది, రైట్. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.